సమగ్ర జీవనశైలి ఈ యొక్క సమగ్ర జీవన సూత్రంలో భాగంగా మనం మొట్టమొదటిగా తెలుసుకునేది ఏంటంటే సిరిధాన్యాలు. సిరిధాన్యాలు మీకు అందరికి తెలిసే ఉంటాయి. ఇప్పటికే మీరు ఉపయోగిస్తుండొచ్చు కూడా. మిల్లెట్స్ అంటాం వాటిని. ఇంగ్లీష్లో మిల్లెట్స్ అంటాం. ఈ యొక్క సిరిధాన్యాలు వచ్చేసి మన ప్రధాన ఆహారంగా చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ప్రధాన ఆహారంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే మనం తింటున్న ఆహారంలో ఎక్కువగా పీచు పదార్థం లేదు. దానివల్ల ఏమవుతుందంటే మనం తిన్న ఆహారం అతి తొందరగా జీర్ణమైపోయి దాని నుంచి వచ్చిన గ్లూకోజు అతి అతి వేగంగా మన యొక్క రక్తంలో కలిసిపోయి అక్కడ గ్లూకోజ్ లెవెల్ ఎక్కువైపోయి ఆ గ్లూకోజ్ను మనం వాడుకునే పరిస్థితి లేదు. కాబట్టి అది చిన్నగా ఏమవుతుందంటే కొవ్వుగా మారి కొవ్వుగా మారి ఫ్యాట్స్గా మారి బ్యాడ్ కొలెస్ట్రాల్గా మారి రకరకాల జబ్బులు మనకు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. మనకు తెలుసుకున్నాం ఈ విషయం. మనం ముందుగా ఇంతకుముందు క్లాసులో తెలుసుకున్నాం. దానికోసం ఈ యొక్క సిరిధాన్యాలను మన యొక్క ప్రధాన ఆహారంగా చేసుకోవాలి. అంటే రైస్, వైట్ రైస్ తీసేసి తర్వాత చపాతి తీసేసి ఈ రెండిటి భాగంలో ఈ రెండిటికి బదులుగా ఈ సిరిధాన్యాలను మనము అలవాటు చేసుకుంటే ఎంతో మంచిది. ఇంకోటి, సో ఏమవుతుందంటే ఈ సిరిధాన్యాలు అనేటువంటివి ఖచ్చితంగా దాంట్లో ఉన్నటువంటి పోషక విలువలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ప్రతి ఆహారం నుంచి ఏం తీసుకోబడుతుందంటే ప్రతి ఆహారం నుంచి పోషక విలువలు తీసుకోబడుతుంది. అంటే విటమిన్స్, మినరల్స్, ఇవన్నీ కూడా ప్రతి ఆహారం నుంచి మన దేహము వాటిని సంగ్రహించుకుంటుంది అనమాట. ఇది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు గ్రీన్ లీఫ్, ఇప్పుడు సపోజ్ మనకి ఆ, చెప్పాలంటే ఆకుకూరలు అంటాము, కూరగాయలు అంటాము. సో ఈ ఆకుకూరలు కూరగాయల్లో కూడా ఖచ్చితంగా దాంట్లో కూడా విటమిన్స్, మినరల్స్ దొరుకుతాయి. అయితే అదొక్కటే ఆకుకూరలు కూరగాయలు మాత్రమే మనము ఆ, ఆధారం చేసుకుంటే మనకు ఖచ్చితంగా మన దేహానికి కావాల్సిన పోషక విలువలు దొరకవు. కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే ఎప్పుడు కూడా, ఎందుకంటే ఈ యొక్క ఆకుకూరలు కూరగాయల్లో కూడా చెప్పాలంటే అవన్నీ కూడా 90% నీరు ఉంటుంది దాంట్లో, 90% వాటర్. మిగతాది మాత్రమే ఈ యొక్క పోషక విలువలు మనకు దొరుకుతాయి. అది కూడా మనం ఏం చేస్తున్నాం ఈ రోజుల్లో, ఇవాళ రోజుల్లో ఏం చేస్తున్నాం అంటే తీసుకున్న ఆకుకూరని కూరగాయలను కానీ బాగా వండి ఉడికిచ్చి తింటున్నాం. అక్కడ ఏమీ ఉండవు, మొత్తం శూన్యం. అంటే ఉన్నటువంటి విటమిన్లు పోయా, ఉన్నటువంటి ఆ విటమిన్స్ పోయినాయి, మినరల్స్ కూడా పోయినాయి. తినేది ఆ యొక్క ఆహారంతో పాటు ఏదైనా మనం రైస్తో పాటు ఎంతో తిన్నా కానీ ఇప్పుడు మనం ఈ విధంగా వండడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్నటువంటి అన్ని పోషకాలు చనిపోతాయి. కాబట్టి మనం తింటున్న ఆహారం ఏంటి? చచ్చిపోయినటువంటి ఆహారం. అంటే దాన్ని ఏమంటారంటే డెడ్ ఫుడ్ అంటాం దీన్ని. డెడ్ ఫుడ్. దీంట్లో ఎలాంటి విలువలు లేవు. అలాంటి ఆహారం మనం తింటున్నాం కాబట్టే ఈ రోజుల్లో శాకాహారులకు కూడా జబ్బులు వస్తాయి. శాకాహారి నేను, మాంసాహారి కాదు, అయినా కానీ నాకు జబ్బులు వస్తున్నాయి, క్యాన్సర్ వచ్చింది, ఇంకోటి వచ్చింది అని చెప్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే మనం తినే ఆహారము ఏదో గుర్తుపెట్టుకోండి, వండిన తర్వాత 3 గంటలు తినాలి. 3 గంటలు దాటిందంటే అది భగవద్గీతలో కూడా చెప్తారు. 3 గంటలు దాటిందంటే ఆహారం ఏమవుతుందంటే ఖచ్చితంగా అది చచ్చిపోయిన ఆహారంతో సమానం, అంటే డెడ్ ఫుడ్తో సమానం కదా. దాంట్లో జీవశక్తి ఉండదు. అది ఒకటి. అది తామసిక ఆహారంగా అది రూపుదిద్దుకుంటుంది అనమాట 3 గంటలు దాటిందంటే. అదొకటి. రెండోది ఏంటంటే ఇంకోటి, మనం ఏదే ఆహారం కూడా మన ఆహారము, సో మనము ఎప్పుడైతే ఈ ఎక్కువగా వండుతామో వండినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్న పోషక విలువలన్నీ చనిపోతాయి. అదొకటి. ఇంకోటి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే పోషక విలువలు అనేటువంటివి నేరుగా ప్రత్యక్షంగా మన యొక్క ప్రకృతిలో ఉన్న ఆహారం తింటే ఎప్పుడు మన దేహానికి కావాల్సినంత పోషక విలువలు వస్తాయి. కాబట్టి చూడండి, ఎవరికైనా జబ్బులు వస్తే ఏం చేస్తారు? పథ్యం అని చెప్పి అప్పుడు ఈ యొక్క సహజ ఆహారం తినిపిస్తారు. ఇప్పుడు ఏదో మీరు ఒక ప్రకృతి సంబంధించిన ప్రకృతి సంబంధించిన వైద్యానికి వెళ్ళండి, న్యాచురోపతి. ఖచ్చితంగా వాళ్ళు పెట్టేది ఏంటి? మీకు ఈ పచ్చి కూరగాయలు, పండ్లు ఇలాంటివి పెడతారు, అవునా? ఎందుకు అలాంటివి పెడితే దాంట్లో దాంట్లో ఉండేటువంటి అన్ని విటమిన్లు, లవణాలు ఏమైతే ఉన్నాయో అన్ని మీ దేహానికి నేరుగా వస్తాయి. అది అక్కడ లాభం అనమాట. కాబట్టి ఏదేమైనా కానీ మనము ఈ యొక్క కూరగాయలు ఇలా వండుకొని ఇంతగా వండి తినడము ఇవన్నీ చేయడం వల్ల ఎలాంటి విలువలు మనకు అందట్లేదు. కాబట్టి ఈ సిరిధాన్యాలను కలుపుకొని సిరిధాన్యాలతో పాటు సాంబారు, ఈ యొక్క కూరలు ఇలా వండుకొని సిరిధాన్యాన్ని మనం దాంతోపాటు పెట్టుకుంటే సిరిధాన్యంలో ఏముందంటే ఎక్కువ పోషక విలువలు ఉన్నాయి. అతి ఎక్కువగా పోషక విలువలు సిరిధాన్యం ఉన్నాయి. కాబట్టి రెండు కలుపుకొని తినడం మనం, అంటే రెండు కలిపి చేసుకుంటే మీకు మీ యొక్క దేహానికి కావాల్సినంత
అన్ని విలువలు కూడా అన్ని విటమిన్స్ కూడా దొరుకుతాయి. ఇది మనం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది. తర్వాత సో ఏదైనా ఒక ఆరోగ్యం బాగాలేకపోతే అంటే ఏదో మెడిసిన్ తీసుకోవడము అనేది కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యం బాగాలేకపోతే మనము డాక్టర్ దగ్గర పోయి మెడిసిన్ తీసుకోవడం అనేది కాకుండా ప్రధానంగా ఏం చేయాలంటే మన లోపల ఉన్న వ్యాధి నిరోధక శక్తిని ఏం చేయాలి, ఖచ్చితంగా పెంచుకోవాలి. అది మనకు కావాల్సినటువంటి, అదే మనం చేయాల్సినటువంటి ఒక మంచి పని అనమాట. మన దేహాన్ని మనం చూసుకోవడం అంటే అందులో ఇది ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా వ్యాధికి రోగానికి మనం మందు తీసుకోవడం కాదు. ఖచ్చితంగా మన దేహంలో ఉన్న వ్యాధి నిరోధక శక్తిని కాపాడుకుంటూ పెంచుకుంటూ పోవాలి. దాని ద్వారా ఏ రోగమైనా కానీ మనం నయం చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. అది తర్వాత ఈ యొక్క సిరిధాన్యాలు ఎన్ని రకాలు అంటే, సిరిధాన్యాలు 5 రకాలు మనకు తెలిసిన, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటాయి. ఒకటి సామలు, రెండు కొర్రలు, మూడోది అరికెలు, నాలుగోది ఊదలు, ఐదోది వచ్చేసి అండుకొర్రలు కదా. అంటే లిటిల్ మిల్లెట్ అంటే చెప్తాం, పాక్స్టైల్ మిల్లెట్, కోడో మిల్లెట్, బార్నియాడ్ మిల్లెట్, బ్రౌన్ టాప్ మిల్లెట్. ఈ 5 రకాలు అన్నమాట. సో అవి కాకుండా ఇవన్నీ కూడా ఏమంటాం అంటే, ఈ చెప్పుకున్న 5 ఉన్నాయి కదా, ఇవి పాజిటివ్ మిల్లెట్స్ అంటాం. అంటే ధనాత్మకమైనటువంటి సిరిధాన్యాలు. ఇంకోటి దీంట్లో న్యూట్రల్ మిల్లెట్స్ ఉంటాయి. న్యూట్రల్ గ్రెయిన్స్ అంటాం వాటిని. అవి ఏంటివి అంటే, ప్రధానంగా చెప్పాలంటే మన యొక్క రాగి, సజ్జ ఉంది కదా, రాగి, సజ్జ, జొన్నలు, ఇవన్నీ కూడా జవగోధి, ఇవన్నీ కూడా న్యూట్రల్ గ్రెయిన్స్ అంటాము. తటస్థ సిరిధాన్యాలు అని చెప్తాం. సో వీటికి వాటికి డిఫరెన్స్ ఏముంటుందంటే, ఈ ప్రధాన సిరిధాన్యాలు ఉన్నాయి కదా, దాంట్లో పీచు పదార్థం అతి ఎక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. అదే మీరు ఇప్పుడు మనం చెప్పినటువంటి రాగి, సజ్జ, రాగులు, తర్వాత జొన్నలు, వీటిలో ఈ యొక్క పీచు పదార్థం కొద్ది మీడియం రకంగా ఉంటుంది. ఇంకొకటి ఉంది, నెగిటివ్ గ్రెయిన్స్ అంటారు వాటిని. అంటే రుణాత్మక ధాన్యాలు అంటారు. ఏంటివి అవి? వైట్ రైసు, గుర్తుపెట్టుకోండి, వైట్ రైసు, తర్వాత గోధుమలు. ఈ రెండు కూడా రుణాత్మక ధాన్యాల కింద వస్తాయి. ఖచ్చితంగా వాటిని మనం తొలగించుకోవాలి, మన ఆహారం నుంచి బయటకు తీసేయాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ మిల్లెట్స్ అనే ఆహారం ఉంది కదా, సిరిధాన్యాలు ఎలా పెరుగుతాయంటే, ఇవి నిజంగా చెప్పాలంటే వాతావరణానికి చాలా మంచిది. అంటే వాతావరణ పరంగా కూడా ఆలోచిస్తే ఇవి అద్భుతమైన విషయం. ఎందుకంటే తక్కువ నీటితో ఒకే ఒక 2 వర్షాలు పడితే చాలు పెరుగుతాయి. అదే మీరు ఓ రైస్ను పండియాలన్నా, గోధుమ పండియాలంటే, ఒక లీటర్ రైస్ తయారు కావాలంటే, ఎనిమిది ఒక ఒక్క కేజీ రైస్ తయారు కావాలంటే 8,000 లీటర్లు వేయాలి నీరు. అదే ఒక్క కేజీ గోధుమ రెడీ కావాలంటే 13,000 లీటర్లు వేయాలి, చూసుకోండి. ఇంకా అదేవిధంగా 1 కేజీ మాంసం తయారు కావాలంటే 50,000 లీటర్లు ఇవ్వాలి. ఎంత హాని జరుగుతుంది మన యొక్క, అంటే మన యొక్క నీటికి, వాటన్నిటికి కూడా. అంటే ప్రకృతి వనరులకు కూడా అంత హాని చేస్తున్నాము మనము మన ఆహారం నుంచి అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ మిల్లెట్స్లో, ఈ సిరిధాన్యాల్లో ఏముంటుందంటే, రెండు రకాల పీచు పదార్థం ఉంటుంది. ఒకటి మనం ఏం చెప్తామంటే సొల్యుబుల్ ఫైబర్. ఇంకోటి అంటే కరిగేటువంటి పీచు పదార్థం, కరగనటువంటి పీచు పదార్థం, 2 రకాలు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ ఈ యొక్క ఈ 2 రకాలు కూడా, కరిగేటువంటి ఫైబర్ ఏం చేస్తుందంటే మన లోపల ఉన్న అన్ని అవయవాలను క్లీన్ చేస్తూ పోతుంది. ఒక్కొక్క శరీరాన్ని ఒక అవయవాలను క్లీన్ చేస్తుంది. ఎందుకంటే మనము రోజువారీగా ఆహారం తింటుంటాం కాబట్టి ప్రతి అవయవానికి చుట్టూ కొన్ని విష పదార్థాలు చేరుకుంటాయి. వాటన్నిటి తొలగించే పని ఏం చేస్తుంది, యాడ్ చేస్తుంది, కరిగించేటువంటి పీచు పదార్థం ఉంటుంది, దాన్ని తొలగిస్తూ పోతుంది. ఇంకోటి కరగనటువంటిది ఒకటి ఉంటుంది. అదేం చేస్తుందంటే మన లోపల ఏదైనటువంటి పెద్ద పేగులు ఉన్నాయి కదా, పెద్ద పేగులు, తర్వాత కోలన్ కింద, సో ఆనస్ అని చెప్పి మన గుదద్వారము, ఈ రెక్టం అంటాము, ఆ పెద్ద పేగులు, ఇదంతా ఈ భాగాన్ని, అంటే చెప్పాలంటే విసర్జన క్రియను అద్భుతంగా, అంటే దాన్ని పూర్తి శుద్ధి చేసేటువంటి కార్యక్రమం ఏది తీసుకుంటుంది, ఇన్సొల్యుబుల్ ఫైబర్. అంటే కరగనటువంటి ఫైబర్ రెండు ఉంటాయి, ప్రతి సిరిధాన్యంలో రెండు ఉంటాయి. ఈ రెండు కూడా అంత అద్భుతంగా పనిచేస్తుంటాయి. తర్వాత ఈ సిరిధాన్యాల్లో గుర్తుపెట్టుకోండి, 8 నుంచి 12% అంటే ఒక ఏదైనా ఒక సిరిధాన్యం తీసుకుంటే దాంట్లో 8 నుంచి 12 గ్రాములు, ఒక 100 గ్రాములు సిరిధాన్యం తీసుకుంటే 8 నుంచి 12 గ్రాముల ఫైబర్ ఉంటుంది, అంటే పీచు పదార్థం ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, దీనికోసమే మనం ఈ సిరిధాన్యాలను ఎప్పుడైనా ప్రధాన ఆహారంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. సో తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా మందికి ఈ యొక్క గ్లూకోజ్ ఎక్కువ, డయాబెటీస్ వస్తూ ఉంది, అంటే చక్రవ్యాధి వస్తుంది కదా. వీటన్నిటికి కూడా అద్భుత పరిష్కారం ఈ సిరిధాన్యాలు. ఇవి తింటే ఏమవుతుంది, మీ దేహంలో అంత వేగంగా, సో ఫాస్ట్గా గ్లూకోజ్ రాదు, నిదానంగా కరుగుతుంది. ఈ ఆహారం తిన్న తర్వాత నిదానంగా
కలుగుతూ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రధానంగా ఏంటంటే మనము ఒక ఏజ్ దాటిన తర్వాత 2 పూట్ల సహజాహారం తినండి. ఒక్క పూట మాత్రమే ఈ ధాన్యంతో చేసిన ఆహారం తినండి మధ్యాహ్నం. అది కూడా మధ్యాహ్నము ఏదైనా ఒక రోటీ, దాంతోపాటు 3 కర్రీస్ పెట్టుకోవాలి. రోటీ ఒకటి, 3 కర్రీలు ఉండాలి చుట్టూ. అది మెయిన్ ఇంపార్టెంట్ మనకి, గుర్తుపెట్టుకోండి. అది కూడా కర్రీసు ఎట్లా అంటే అట్లా, ఎంత అంటే అంత పూర్తి ఉడికిచ్చేయకూడదండి. ఒక రకంగా ఉడికించండి, పర్వాలేదు. ఎక్కువ ఉడికిస్తే దాంట్లో ఉన్నవి వెళ్ళిపోతాయి కదా. కాబట్టి ఒక రోటికి 3 కూరలు, అది ఇంపార్టెంట్. లేదా 2 రోటీ పెట్టుకుంటే ఒక 4 కూరలు పెట్టుకోండి. అలా తినాలి. లేదు, రైస్ అంటే కొద్దిగా 1 కప్పు రైస్ అంతే, అది కూడా బ్రౌన్ రైస్ అట్లా పెట్టుకొని. లేదా వైట్ రైస్ అంటే పాలిష్డ్ కాదు, పాలిష్డ్ కాదు. ఇంకోటి, ఏ మందులు కొట్టినటువంటి ఆ రైస్ మాత్రం అస్సలు తినకపోవద్దండి. ఓకే. సో అలాంటిది, ఆ విధంగా కొంత రైసు 3 కర్రీస్ చుట్టూ 3 కూరలు పెట్టుకోవాలి. 3 కూరలు, పప్పు, ఇలాంటి పెట్టుకొని రకరకాల కలర్స్ ఉన్నటువంటి ఆ, కూరగాయలతో చేసినటువంటి బీట్రూట్, క్యారెట్ ఇవి ఉంటాయి కదా. సో ఇలాగా మధ్యాహ్నం పూట భర్జరీగా, ఎక్కువగా హాయిగా, మంచి అంటే అక్కడ వచ్చేసి ఫుల్ మీల్స్ లాగా అనమాట అది. మధ్యాహ్నం తినేటువంటి ఆహారము. సో మీరు ఎక్కువగా తిన్నా కానీ ఎలాంటి తొందర ఉండదు, ఎందుకంటే అప్పుడు మనకు సూర్యుని శక్తి ఉంటుంది, మన లోపల జఠరాగ్ని ఉంటుంది. సో బాగా పచనం అవుతుంది, బాగా అరుగుతుంది. పొద్దునైతే ఖచ్చితంగా సలాడ్లు, ఫ్రూట్స్, గ్రీన్ జ్యూస్ అలాంటివే. రాత్రి కూడా ఖచ్చితంగా అంతే. ఈ విధంగా చేసేటువంటి ఎవరికైనా ఆరోగ్యం ఎలా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుంది. మీరు మీకు ధ్యానం కూడా ఎలా పడుతుందంటే అద్భుతమైన ధ్యానం చేయొచ్చు మీరు. మీ శక్తి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. తర్వాత మీరు ఏ పని చేయాలన్నా మీకు మంచి ఉత్సాహము, శక్తి అంతా ఉంటుంది. సో ముందు ముందు మీకు ఆత్మ సాక్షాత్కారం వైపు వెళ్ళాలంటే కూడా, అంటే మన స్పిరిచువల్ జర్నీ కూడా ఎట్లా ఉంటుంది, ఆధ్యాత్మిక ప్రయాణం కూడా అద్భుతంగా సాగుతుంది అనమాట. ఇది దృష్టిలో పెట్టుకోండి. తర్వాత చూడండి, ఇప్పుడు మనం మొదటిది ఏమనుకున్నాం, సామలు అనుకున్నాం. సామలు. ఉం? ఈ సామలు వచ్చేసి ఏం చేస్తాయంటే మన లోపల నరాల వ్యవస్థను, అంటే నరాలు, తర్వాత లంగ్స్ అంటే ఊపిరితిత్తులను క్లీన్ చేస్తుంది. అదే సామలు కాకుండా నెక్స్ట్ కొర్రలు. తర్వాత కొర్రలు. ఈ కొర్రలు ఏం చేస్తాయంటే మన లోపల ఉన్నటువంటి లైంగిక అవయవాలు ఏవైతే రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అంటాం కదా, ఈ యొక్క సంతానోత్పత్తి సంబంధించిన అవయవాలు కదా, వాటిని స్వచ్ఛంగా అంటే శుద్ధి చేస్తూ వస్తాయి. అది ఈ ఈ మిల్లెట్ చేసే పని. ఏది? ఈ కొర్రలు చేసే పని. ఇప్పుడు అరికెలు ఏం చేస్తాయో చూద్దాం. అరికెలు ఏం చేస్తాయంటే మన బోన్ మ్యారో ఉంటుంది, అంటే దాని లోపల ఈ రక్ ఎరుపు రక్త కణాలు తయారవుతుంటాయి. దాన్ని సరైన విధానంగా, అంటే దాన్ని రిపేర్ చేస్తూ ఉంటుంది, ఆ బోన్ మ్యారోని రిపేర్ చేస్తూ ఉంటుంది ఈ యొక్క సిరిధాన్యాలు. ఏ సిరిధాన్యాలు ఇవి? అరికెలు. ఓకే. నెక్స్ట్ ఊదలు చూద్దాం. ఊదలు ఏం చేస్తాయంటే మన లోపల కిడ్నీస్ను అద్భుతంగా క్లీన్ చేస్తాయి, లివర్ను క్లీన్ చేస్తాయి, యూరిన్ బ్లాడర్ను క్లీన్ చేస్తాయి, అన్ని ఎండోక్రైన్ గ్లాండ్స్ను క్లీన్ చేస్తాయి, గాల్ బ్లాడర్ను క్లీన్ చేస్తాయి. అంటే దేహంలో ఉన్న టాప్ టు బాటం అన్ని మంచి, అంటే అన్ని కూడా ప్రధానమైన అవయవాలను, అంగాలను క్లీన్ చేస్తూ వస్తాయి. తర్వాత ఒకటి లాస్ట్లో బ్రౌన్ టాప్ మిల్లెట్, అండుకొర్రలు. ఇవేం చేస్తాయంటే ఏదైనా కానీ మొత్తం మీద ఈ ఈ యొక్క ఊపిరితిత్తు వ్యవస్థ, అంటే మన యొక్క శ్వాసకోశ వ్యవస్థ, తర్వాత ఎముకలు, వీటికి సంబంధించినటువంటి ఎలాంటి జబ్బులు కానీ వాటన్నింటిని కూడా శుద్ధి చేస్తూ ఉంటుంది ఈ మిల్లెట్స్. సో అంటే అలాంటి జబ్బులు ఏవొచ్చినా, అంటే ఎముకలకు సంబంధించిన వచ్చినా, ఈ యొక్క శ్వాసకోశం సంబంధించిన వ్యాధులు వచ్చినా వాటిని క్లియర్ చేసేటువంటి అద్భుత శక్తి ఈ యొక్క బ్రౌన్ టాప్ మిల్లెట్ ఉంటుంది అనమాట. ఈ విధంగా, సో ఇంత అద్భుతమైనటువంటి ప్రతి ఒక్క మిల్లెట్ అంటే తానంత పని అది, అంటే వాటి యొక్క పని చేస్తూ ఉంటాయి అనమాట. సో ఆ విధంగా ఉంటుంది కాబట్టి మనం ఒక్కొక్క మిల్లెట్ ఒక అద్భుతమైనటువంటి పరిష్కారాలు మనకు చూపిస్తూ ఉంటుంది. సో వాటిని దృష్టిలో పెట్టుకొని మనం ఈ మిల్లెట్స్ను ప్రధాన ఆహారంగా మీరు తీసుకోవాలని చెప్పి మనవి చేస్తున్నాం.